అప్పుడు ఇక ఒక మీనింగ్ఫుల్ తెలంగాణ అంటే ఏందో అర్థమై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ మేము 1-2 నెలలు తెలంగాణ ఉద్యమం నడిచిన తర్వాత లీడర్స్ అందరినీ రాజమండ్రి జైల్లో పెట్టారు. చెన్నారెడ్డిని, కొండా లక్ష్మణ్ని. ఉద్యమం సమసిపోయింది. ఇంకా రాజకీయాల పట్ల ఆ రోజుల్లో వచ్చిన ఆసక్తి, ఇక తెలంగాణ ఎందుకనే దాని మీద మైండ్లో స్థిరపడిపోయింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం అణచివేయబడగానే ఉత్సాహవంతులైన యువకులంతా కూడా నక్సలైట్ బాట పట్టారు. ఇంకో 2 ఏళ్ల ముందు నేను పుట్టుంటే నేను కూడా పోయేవాడిని. తర్వాత కాలంలో మళ్ళీ నేను ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. బట్ మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత నక్సలైట్ ఉద్యమం వైపు నేను ఆకర్షించబడ్డా. 20 సంవత్సరాలు 77 నుంచి 97 వరకు 20 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఫస్ట్ 79లో హైదరాబాద్ సిటీ డిఎస్ఓ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్